సో ఈరోజు మనం గ్రూప్స్ గురించి మాట్లాడుతాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది. ఆ క్లిప్ బోర్డ్ గ్రూప్లో లైక్ డిఫరెంట్ పాయింట్స్ లైక్ పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్ అని ఉన్నాయి. ఓకే, సో ఈచ్ యూస్ కేసు చెప్తాను ఇప్పుడు. సో పేస్ట్ అనేది కట్, కాపీ, పేస్ట్ మీకు తెలుసు. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఫార్మాట్ పెయింటర్ అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ యాజ్ ఏబీసీ. ఓకే, ఏబీసీ తీసుకున్నాక దీని మొత్తాన్ని బోల్డ్ పెడదాం ఫస్ట్. ఓకే, బోల్డ్ పెట్టుకున్నాక అండ్ విల్ బి అసైనింగ్ సమ్ కలర్ ఫర్ దిస్. సో రెడ్ కలర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ టెక్స్ట్ ఫాంట్ తీసుకుందాం, లైక్ ఏరియల్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్గా వేరే సెల్ తీసుకుంటే జస్ట్ ఏబీసీ ఇలా రాద్దాం. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు మనం ఈ స్టైల్ లైక్ క్యాపిటల్ కావాలి, లైక్ ద సేమ్ కలర్ కావాలి, ద ఎంటైర్ స్టైలింగ్ ఆఫ్ దాట్ సెల్ షుడ్ బి కాపీ టు ద న్యూ సెల్ అనమాట. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కావాల్సిన ఆ స్టైల్ మొత్తం ఎక్వైర్ చేసుకోవడానికి ఆ సెల్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ అని క్లిక్ చేయగానే ఆ స్టైల్ ఎంటైర్ థింగ్ అనేది కాపీ అయిపోయి దేని మీద అప్లై చేయాలో ఇప్పుడు మనకి C3 కదా, జస్ట్ దాని మీద ఒక ట్యాప్ చేయండి అంతే. సేల్స్ ఏబీసీ మనకి ఇక్కడ క్యాపిటల్ పెట్టాం కాబట్టి క్యాపిటల్ రాదు, ఇక్కడ స్మాల్ పెట్టాం కాబట్టి స్మాల్ తీసుకుంటుంది. అండ్ ద కలర్ అండ్ బోల్డ్ అండ్ ద సేమ్ ఏమంటాము ఫాంట్ స్టైల్ కూడా సేమ్ తీసుకుంటుంది అనమాట. ఇది ఫార్మాట్ పెయింటర్. అండ్ మీకు తెలుసు కట్, కాపీ, పేస్ట్. కట్ అంటే చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అండ్ వేరే యూ వాంట్ యూ క్యాన్ జస్ట్ పేస్ట్ ఆప్షన్ కొట్టచ్చు, పేస్ట్ అయిపోతుంది. లేకపోతే Ctrl+C Ctrl+V యాజ్ యూ ఆల్ నో దాట్. ఓకే, దాన్ని బట్టి ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ అనేది కంప్లీట్ అయిపోయింది.